హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నాను. అరటిపండు మన హెల్త్‌కే కాదండి, గోరింటాకు కూడా తయారు చేసుకోవచ్చు. అరటిపండు తినడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిది కదండీ. అరటిపండులో బయోటిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. మన ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ గెయిన్ కూడా అవుతారు. చాలా వీక్‌గా ఉన్నవారు త్వరగా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే అరటిపండు తినడం వల్ల మన వెయిట్ గెయిన్ అవ్వచ్చు. అదేవిధంగా హెల్త్ కూడా మంచిది. అదేవిధంగా అరటిపండుతోటి మనం గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం మనం మిక్సీ జార్ కానీ లేదంటే ఈ విధంగా చిన్న రోల్ అయినా సరే ఉంటే తీసుకోండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్నామంటే 6 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగని ఇది ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ కాదండి. అప్పటికప్పుడు మనం ఈజీగా తయారు చేసుకునేది. ఎలాంటి స్టవ్ అవసరం లేకుండా, గ్యాస్తో మనకు అవసరం లేకుండా మనము గోరింటాకు తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనము అరటిపండు తినేసి ఈ విధంగా తొక్క ఉంటుంది కదండి, తొక్క తీసుకోవాలండి. అరటి తొక్క వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన హెయిర్కి కానీ, మనం గోరింటాకు తయారు చేసుకోవడానికి కానీ, అదేవిధంగా మనము తెల్లగా అవ్వడానికి కూడా, మనము బ్రైట్గా అవ్వడానికి, మన స్కిన్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 1 బై 1గా నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. ఇక ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఆల్రెడీ నేను అరటిపండునే వాష్ చేశానండి, సో తొక్కని నేను వాష్ చేయట్లేదు. ఒకసారి ఈ విధంగా తొక్కని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దానిపైన ఏమైనా డస్ట్ లాంటిది ఉంటుంది కదండి, సో ఈ విధంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరండి. ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఒకసారి అంతా ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. చిన్న జార్లో, మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. నేనేంటంటే మీకు ఏమేమి యాడ్ చేస్తున్నా, ఎలాగ మనం ఇది రుబ్బుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి దీంట్లో రోట్లో రుబ్బుతున్నానండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా కాకుండా కొద్దిగా మెత్తగానే పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ తయారు చేసేటప్పుడు ఏంటంటే మనకు గిన్నె అనేది మాడుతుంది. అది శుభ్రం చేసుకోవడం అనేది చాలా పెద్ద పని కదండి. ఈ మెథడ్లో తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హెల్తీగా ఉంటుంది. అదేవిధంగా గిన్నెలను శుభ్రం చేసే అవసరం అనేది అస్సలు ఉండదు. ఎప్పుడైనా సరే మనం బర్త్డే పార్టీస్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక ఇందులో పాన్ సున్నం తీసుకోవాలండి. సున్నంకి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సున్నంలో చాలా రకాలు ఉన్నాయండి. అన్ని రకాల సున్నం వేస్తే పండదు. గవ్వ సున్నం, రాళ్ళ సున్నం, పాన్ సున్నం అని చెప్పేసి రకరకాలు ఉన్నాయండి. పొడి సున్నం తీసుకుంటే పండదండి. తప్పకుండా తడి సున్నమే తీసుకోవాలి. కొద్దిగా తీసుకోండి. సున్నం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నారు. సున్నం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సున్నం అనేది కాల్షియం కదండి. కొద్దిగా మోతాదులో తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇక ఇందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోండి. మంచి రంగులో పండడానికి కొద్దిగా నిమ్మరసం తీసుకున్నానండి. సున్నం వేసాను, అదేవిధంగా నిమ్మరసం తీసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక అంతా కూడాను మనకు కలర్ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది చూడండి. ఈ విధంగా రుబ్బేటప్పుడు కలర్ అనేది డిఫరెన్స్ మీకే అర్థమైపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా కూడాను మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంకా మన ఛానల్లో బోల్డ్ అని మెహందీ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మనకు రసం రావాలి కాబట్టి కొద్దిగా, మరీ ఎక్కువ కాదండి, మరీ ఎక్కువ వాటరీగా లేకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ మనము వడగట్టేటప్పుడు ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం రుబ్బుకుంటే సరిపోతుందండి. ఇక మెత్తగా ఏం అవసరం లేదు, మనకు కావాల్సింది రసమే కాబట్టి ఈ మాత్రం రుబ్బుకుంటే సరిపోతుంది. ఇక మనము టీ వడగట్టేటువంటి జాలి గంట ఉంటుంది కదండి, టీ స్ట్రెయినర్ని తీసుకొని చక్కగా ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. ఇంకాస్త దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని సపరేట్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని రసం అనేది తీసుకోవాలండి. ఇది ఎన్ని రోజుల పాటు స్టోర్ చేసుకోవాలి, ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అన్నీ కూడాను వీడియోలో నేను చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎలాంటి డౌట్స్ రాకుండా ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా రసాన్ని అంతా సేకరించుకోవాలి. ఇంకాస్త వాటర్ కూడా యాడ్ చేసి మనం రసం సేకరించుకోవచ్చు. అలాగని ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దండి. వీటిలో ఉన్నటువంటి ఫ్లేవర్ అనేది మనకు అలాగే ఉంటేనే మంచి రంగులోకి వస్తుంది గోరింటాకు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంతా కూడాను రసం అంతా సపరేట్ చేసుకోవాలి. తమలపాకుతో గోరింటాకైనా సరే, ఏ గోరింటాకులైనా మనం సున్నం యూజ్ చేసేటప్పుడు పాన్ సున్నమే తీసుకోండి. పాన్ సున్నం కూడా డ్రై అయిపోయిందంటే పండదు. తడిగా ఉన్నటువంటి సున్నం తీసుకోండి. నేను వేసినటువంటి డబ్బీ చూశారు కదండి, అది 3 రూపీసేనండి. మన స్ట్రీట్లో ఉన్నటువంటి చిన్న షాప్లో కూడా దొరుకుతుంది.
ఇక అగరబత్తిని వెలిగించిన తర్వాత ఈ విధంగా పుల్లలు ఉంటాయి కదండి, వీటితో మనము మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా అగ్గి పుల్లతోటి కూడా డిజైన్ వేసుకోవచ్చు. ఇక ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది, మనకి 2 చేతులకు వస్తుంది. ఇక మిగిలినటువంటి రసం అంతా కూడాను ఒక ప్లాస్టిక్ డబ్బీలో స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము రెడ్ కలర్ కుంకుమ కానీ లేదంటే మెరూన్ రెడ్ కలర్ కానీ ఏదైనా సరే మనకు ఏ కుంకుమ అవైలబుల్గా ఉంటే ఆ కుంకుమని మిక్స్ చేసుకొని డిజైన్స్ వేసేసుకోవటమేనండి. ఇక నేను ఎలాంటి డిజైన్ వేసాను, ఇది ఎంతసేపు ఉంచుకోవాలనేది కూడా చూడండి. చాలామంది సున్నం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారండి. మన స్ట్రీట్లో చిన్న చిన్న షాప్స్లో కూడా ఉంటుందండి. పాన్ సున్నం అంటే ఇస్తారు. పెద్దవాళ్ళు తాంబూలంలో వేసుకుంటూ ఉంటారు కదండి, పెద్దవాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. కొద్దిగా సున్నం అడిగి ఇప్పించుకొని ఈ విధంగా మనం గోరింటాకు అయితే తయారు చేసుకోవచ్చు. సున్నం అంటే కాల్షియం అండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎక్కువ కాకుండా నేను వేసాను కదండి, జస్ట్ కొద్దిగా ఆ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. సున్నం అనేది మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి గోరింటాకు బాగా ఎర్రగా పండడానికి. ఈ విధంగా చిన్నగా ఫ్లవర్స్ లాగా వేసానండి, మరి హెవీ డిజైన్ ఏం వేయట్లేదు. ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదా అన్నది కూడా తెలియజేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. చాలామంది ఏంటంటే డిజైన్ వేసేది కూడా చూపించండి, మేము కూడా డిజైన్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అక్క అని అడుగుతున్నారు. సో నేను పెన్నుతో గీసింది అదేవిధంగా డిజైన్ వేసింది కూడా చూపిస్తాను చూడండి. నాకు డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో నేను ట్రై చేస్తూనే ఉంటాను. మీకు ప్రతి 4 రోజులకు ఒక గోరింటాకు వీడియో చూపిస్తాను. ఇక మిగిలినటువంటి రోజులో హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, అదేవిధంగా టైలరింగ్ టిప్స్, మెహందీ డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి మంది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి. సో 1 బై 1గా డైలీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పటికీ మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ విధంగా సింపుల్గా వేసానండి డిజైన్ అయితే. ఎక్కువ సమయం కూడా పట్టదండి. మనము ఫ్యాన్ వేసామంటే ఈ డిజైన్ వేసుకునేటప్పుడు మనం గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఫ్యాన్ వేసామంటే మనం ఒక పక్క డిజైన్ వేస్తుండగానే ఒక పక్క డ్రై అయిపోతుందండి. నార్మల్గా మనం కోన్ పెట్టుకున్నప్పుడు నైట్ అంతా ఉంచుకోవాలి, అదేవిధంగా గోరింటాకు పెట్టుకున్న నైట్ అంతా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కదండి. ఈ విధంగా మనం గోరింటాకు తయారు చేసుకున్నామంటే ఇమ్మీడియట్గానే పండుతుంది. ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఈ విధంగా గోరింటాకు పెట్టుకొని వెళ్ళామంటే అందరి చూపు మనపైనే ఉంటుంది. ఇది ఎలా తయారు చేసావని అడుగుతారు, అంత ఎర్రగా పండుతుంది, అంత ఇష్టపడతారండి. ఈ విధంగా సింపుల్గా వేసానండి ఫ్లవర్ డిజైన్. ఎవరైనా సరే ఈజీగా వేసుకోగలిగినంత సింపుల్గా ఉంది. మరీ హెవీ డిజైన్స్ అయితే కొంతమంది వేసుకోలేరు కదండి. మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి డిజైన్ అనేది ఫినిషింగ్ నీట్గా రావాలి అని అంటే ఈ విధంగా పెన్నుతో గీసుకోండి. ఫినిషింగ్ అనేది మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసామో డిజైన్ అనేది అంత నీట్గా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం కుంకుమని మిక్స్ చేసేటప్పుడు లూజ్గా మిక్స్ చేయొద్దండి, అలాగని మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే డిజైన్ వేసినప్పుడు జారిపోతుంది, అంతా కారినట్లుగా డిజైన్ అనేది నీట్గా ఉండదండి ఫినిషింగ్ అనేది. అలాగని మనము గట్టిగా మిక్స్ చేసామంటే థిక్గా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే డిజైన్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదు. చూసుకొని ఇంకాస్త కుంకుమ పడుతుందా ఏంటని చూసుకొని కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సింపుల్గా 2 హార్ట్ సింబల్స్ లాగా వేసేసి జస్ట్ ఈ విధంగా వాటర్ డ్రాప్స్ లాగా వేసానండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి, అదేవిధంగా మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి నెక్స్ట్ వీడియో చూపిస్తానండి. ఇంట్లోనే వెండి వస్తువులకి ఎలా మెరుగు పెట్టుకోవాలనేది కూడా చూపించబోతున్నానండి, అది రేపు వస్తుంది వీడియో. ఇక ఈ విధంగా ఫింగర్స్కి అయితే మనం నార్మల్గా ఫింగర్తోనే షేడ్ ఇవ్వచ్చండి. ఇయర్ బడ్ తోటి కూడా డిజైన్ వేసుకోవచ్చు, కానీ కాకపోతే కొద్దిగా లావుగా వస్తుంది. ఇయర్ బడ్తో డిజైన్ మనం చందమామలాగా వేసుకుంటూ ఉంటాం కదండి, అలాగా వేసినప్పుడు ఏంటంటే ఇయర్ బడ్ తోటి మనం వేసుకోవచ్చు. అగరబత్తి పుల్లతోటి ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి సన్నగా. ఇక ఈ ఫింగర్ టిప్స్కి అయితే మనం నార్మల్గా ఫింగర్తోనే షేడ్ ఇవ్వచ్చు. గోరింటాకు అవైలబుల్గా ఉంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. అందరికీ గోరింటాకు అనేది అవైలబుల్గా ఉండదు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా మనం సింపుల్గా మెహందీని అయితే తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా సింపుల్గా డిజైన్ వేసానండి. ఇది ఎక్కువ సమయం కూడా పట్టదండి, మనం డిజైన్ వేస్తూ ఉండగానే డ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదండి,
ఎక్కువ సమయం ఉంచుకోవాల్సిన అవసరం లేదు, అలాగని ఎక్కువ శ్రమ కూడా లేదు. గిన్నెలు కూడా మాడవు, స్టవ్ వెలిగించే పని కూడా లేకుండా సింపుల్గా ఈ విధంగా తయారు చేసాం కదండి. సో ఇక 2 నిమిషాలకే ఈ విధంగా డ్రై అయిపోతుంది. ఇక క్లీన్ చేసేద్దామండి. ఎలా పండింది ఏంటి అనేది చూసేద్దాం. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే, ఇది ఒక 2 to 3 డేస్ వరకు అయితే ఆగుతుందండి. ఎక్కువ రోజులు ఏమి ఉండదు, 2 to 3 డేస్ వరకు ఉంటుంది. ఎప్పుడైనా మనము అప్పటికప్పుడు బర్త్డే పార్టీస్కి కానీ మ్యారేజ్కి కానీ వెళ్ళేటప్పుడు సింపుల్గా తయారు చేసి ఈ విధంగా మనము పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజుల వరకు అయితే ఆగదండి. చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చూపిస్తూనే ఉంటాను. ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి రంగు ఎలా పండింది ఏంటి అని చెప్పేసి. మీరు మెరూన్ రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నారు అని అంటే మెరూన్ రెడ్ కలర్లో పండుతుంది. నేను వచ్చేసి రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నాను కదండి, సో ఈ కలర్ వచ్చింది. మన ఛానల్లో చాలామంది కుంకుమని తయారు చేసి చూపించమని అడిగారు కదండి. సో ఏం అవసరం లేదండి, ఓన్లీ పసుపుతోటి మనం కుంకుమ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి కెమికల్స్ లేకుండా. చాలామందికి ఏంటంటే కుంకుమ అనేది ఎలర్జీ లాగా, కుంకుమ పెట్టుకునే దగ్గర దురదలాగా వచ్చేసి సెట్ అవ్వకుండా ఉంటుంది కదండి, బయట కొనుకొచ్చిన కుంకుమని యూస్ చేయడం వల్ల. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇంట్లోనే పసుపుతో కుంకుమ